మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరు మీ రాజులు నాశనమగుదురు అని ఉంది. వీళ్ళని మీకు అర్థమైంది ఇక్కడ ఎవరుందంట చెప్పాలి. ఇక్కడ ఆయన ఎట్టి గొప్ప కార్యములు చేసినో మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై ఉండాలంట. ఎలా ఉండాలి? నిష్కపటులై ఉండాలంట పిల్లల. అలా ఉండినప్పుడు దేవుని దీవెన మన మీదికి వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఏమంటుందంటే మీరు కీడు చేయువారైతే మీరును సుజన మీరు ఎవరట? మీ రాజును. ఇంటికి ఎవరండి?